దృష్టి సారించి తెనాలి నియోజకవర్గంలో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ముందుగా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పౌరులందరూ కూడా అర్థం చేసుకుని వర్షాకాలంలో ప్రత్యేకంగా మనకి జ్వరాలు అవి రాకుండా ఉండడానికి కోసం కొలకలూరులో ఈ రోజున బీసీ కాలనీలో ముందుగా ప్రారంభించాం. ఈ రోజంతా కూడా మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ అందరూ అదేవిధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి కూడా వీళ్ళ రిక్వెస్ట్ మేరకు అందించారు. స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దానికోసం మొత్తం ఈ రోజంతా కూడా ఈ డ్రైన్స్ పైనే దృష్టి సారించి వీలైనంత వరకు కచా డ్రైన్స్ ఈరోజు పూర్తి చేసుకొని ఒక యూనిక్గా అంటే ఒక రోల్ మోడల్గా బీసీ కాలనీ కొలకలూరుని తయారు చేయాలనే ఆలోచనతోటి ఇక్కడ ఎక్కడైతే సీసీ డ్రైన్లు నిర్మాణం చేశామో ఎక్కడ కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేసామో అక్కడ డ్రైన్స్ ఎక్కడ కూడా పూర్తి కాలేదు. సో వాటిపైన ఎంత నిధులైనా సరే పంచాయతీరాజ్ విభాగం నుంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో తయారు చేయించుకొని బీసీ కాలనీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి త్వరలోనే ఆ సీసీ డ్రైన్స్ నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా ఒక కార్యాచరణ చేపడతాం. ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మనకి భగవంతుడి దయ వల్ల బాగా కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వ్యవసాయం పైనే మనం ఆధారపడి ఉంటాం కాబట్టి దయచేసి ఇళ్ల ముందు మాత్రం మీరు పారిశుద్ధ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాలి, అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో ఎక్కువగా చిన్న చిన్న సమస్యలపైన ఒకరు పడక ఎక్కడికక్కడ కాలువలు ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అధికార యంత్రాంగం కూడా మేము అప్రమత్తం చేశాను. ఒక ప్రణాళికబద్ధంగా డ్రైన్స్ నిర్మాణం మాత్రం ఒక ఫ్లో ఉండేటట్టు తప్పకుండా మేము దాని గురించి దృష్టి సారించి ఒక రోల్ మోడల్ కాలనీగా బీసీ కాలనీని ఇమీడియట్గా టేకప్ చేసి ఒక 2-3 నెలల్లోనే దీనికి పరిష్కారం చూసే విధంగా చేస్తాం. ఈ రోజు అంతా కూడా కొలకలూరులో దాదాపు 16,000 ఉన్న జనాభా కొలకలూరు మనకి. సో ప్రత్యేకంగా ఒక మేజర్ పంచాయతీ కాదు, జిల్లాలోనే ఒకప్పుడు చాలా పెద్ద పంచాయతీ, నగర పంచాయతీగా మార్చే అవకాశం కూడా ఖచ్చితంగా కొలకలూరుకు ఉంటుంది. నిధుల విషయంలో ఇబ్బంది ఉన్నా కూడా ఏదో విధంగా స్పెషల్ ప్రాజెక్ట్ లాగా తయారు చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఈ పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సహకరించిన అధికారులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే ఈ సమస్య అనేది ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి సంబంధించింది కాదు. ఈరోజు తెనాలి మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, నాయకులందరూ కూడా సహకరించారు. ఇది ప్రజల సమస్య, మన సమస్యగా మనం భావించి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఇబ్బంది అయినా మనకి నిధుల విషయంలో దగ్గరుండి పనులు చూసుకునే విధంగా తెనాలి నియోజకవర్గంలో మనం ఒక ప్రత్యేకత ఈ విధంగా మనం ప్రతి గ్రామంలో కూడా చేయడానికి ఒక ప్రయత్నం ఈరోజు ప్రారంభించాం.